పిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా లడ్డూలు చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలలో ఇప్పటి నుంచే కాళ్ళల్లో నొప్పులు రాకుండా ఉంటాయి. పెద్దలకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చాలా మంచిదండి ఈ లడ్డూలు తింటే. నేనైతే దీనికోసం ఒక కప్పు పల్లీలను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక కప్పు నువ్వులను కూడా వేయించుకున్నాను. ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం ఎండు కొబ్బరిని కూడా గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి, అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకున్నానండి. అందులోకి నేను ఒక కప్పు బెల్లంను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న పిండినంతా ప్లేట్లోకి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ముద్దలుగా చుట్టుకోవాలండి. చాలామంది రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ లడ్డూలు తింటే చాలా మంచిది. ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.